రాష్ట్ర అభివృద్ధిలో బిల్డర్లు భాగస్వామ్యం కావాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హెచ్ఐసిసిలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోని ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు కృషి చేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హెచ్ఐసిసిలో దేశంలోని 80 రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ స్టాల్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి 15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకు వేదిక అయింది. 3 రోజులు జరిగే ఈ ప్రాపర్టీ షోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు ప్రారంభించారు. ప్రాజెక్టులకు సంబంధించిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం రియల్ ఎస్టేట్ సమ్మిట్ నారెడ్కో తెలంగాణ బ్రౌచర్లని ఆవిష్కరించారు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు. తన చిన్నతనంలో ఉన్న హైదరాబాద్ ని ఇప్పటి సిటీని పోల్చుకోలేమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టూరిజంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో బిల్డర్లు పాల్పంచుకోవాలన్నారు. భాగ్యనగరాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేస్తోందన్నారు. మెట్రోని ఎక్స్పాండ్ చేయటం, మూసీని సుందరీకరించటం, రీజనల్ రింగ్ రోడ్డు ఇలా అనేక పనులు చేస్తున్నామన్నారు. హైడ్రాని ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించేందుకే తీసుకొచ్చామని తెలిపారు. తక్కువ సమయంలోనే వేల కోట్ల ప్రభుత్వం ఆస్తులను హైడ్రా కాపాడిందని అన్నారు భట్టి. హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ షోకేస్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతున్నటువంటి మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి, క్యాబినెట్ నుంచి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వీఆర్ వెల్కమింగ్ అండ్ ఎక్స్టెండ్ హోల్ హార్టెడ్ ఇన్విటేషన్ టు టేక్ పార్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద తెలంగాణ tourism. You have a wonderful sites like particularly deep inside in the forest, ecotourism కానీ లేకపోతే బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్ కానీ. రాష్ట్ర అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీ రోల్ పోషిస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. ఇలాంటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోలేదన్నారు. దానికి నిదర్శనం ఇటీవల వేలంపాటిలో 177 కోట్లకు 1 ఎకరం అమ్ముడుపోవడమే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో ప్రాజెక్టులు తెలంగాణకు వస్తున్నాయని తెలిపారు మంత్రి జూపల్లి. డిజైనింగ్ ది ఫ్యూచర్ అండ్ ఫ్రమ్ ది material supplier to the financial institution providing the home loan, the sector creates direct and indirect employment and an immense scale. The growth is definitely, when compared with the in the entire country, the most happening city is the Hyderabad, and also the Telangana is rising. Telangana and particularly Hyderabad has consistently been a front runner in India's growth narrative. Our state's progressive policies, investor-friendly environment and commitment to world-class infrastructure have ensured a consistent double-digit growth in our real estate sector. మన బడ్జెట్ కు తగ్గ ప్రాపర్టీలను చూసి సెలెక్ట్ చేసుకోవాలన్నారు నారెడ్కో వైస్ ప్రెసిడెంట్ కిరణ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తుందన్నారు. 366 కిలోమీటర్ల RRR తో పాటు రైలు మార్గం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని తెలిపారు నారెడ్కో సెక్రటరీ రవీందర్ రెడ్డి. హైదరాబాద్ రానున్న రోజుల్లో గ్లోబల్ సిటీగా తయారవుతుందన్నారు. సో మనం ఈ రోజున మనం కంట్రీ వైడ్గా చూస్తున్నాము. ప్రతి నేషనల్ ఛానల్స్ అండ్ పబ్లిక్ అంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. రీసెంట్గా జరిగినటువంటి ఆక్షన్లో కూడా వీ కెన్ క్లియర్లీ సీ దాట్ ఒక ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంటే, ఎలాంటి గ్రోత్ ఉంటే అంత డబ్బులు పెట్టి ఇక్కడ మనం కొనడానికి వస్తారని చూడొచ్చు. నేషనల్ బిల్డర్స్ కూడా బిడ్డింగ్లో పార్టిసిపేట్ అయ్యారు. సో దట్ క్లియర్లీ షోస్ హైదరాబాద్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ హైదరాబాద్ ఈజ్ హెడింగ్ ఫర్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ. 2017 నుంచి 2021 వరకు మనకు 3000 చిల్లర రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఆ తర్వాత 2023 వరకు 4000 చిల్లర అయ్యాయి. ఈ రోజున 9744 రేరా రిజిస్ట్రేషన్స్ ప్రాజెక్ట్స్ అయ్యాయి. జస్ట్ ఒకసారి ఊహించండి, మార్కెట్ బాగాలేకపోతే దేశంలో కన్నా అధికంగా 9744 రిజిస్ట్రేషన్స్ రేరా అంటే ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యాయి. ఇదొకటి. రెండోది 2025 చూస్తే మన రాష్ట్రానికి 80,000 కోట్ల రూపాయల
స్థిరాస్తి రంగం నుంచి ఆదాయం. ఇదే కాకుండా మనం రిజిస్ట్రేషన్స్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 11% రిజిస్ట్రేషన్స్ పెరిగాయి. 3 రోజులు జరిగే ప్రాపర్టీ షోలో దాదాపు 80 కంపెనీలు తమ స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి. దీంతో పాటు టూరిజం శాఖ, బ్యాంకులు కూడా స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రాపర్టీ షోలో రేరా అనుమతి ఉన్న ప్రాజెక్టుల వివరాలు ప్రజలకు తెలుస్తుందన్నారు నారెడ్కో ప్రతినిధులు.